రెండో రోజు కన్నప్ప. సో రెండో రోజు చూస్తున్నారు కదా బ్రో, హౌస్ఫుల్ చూస్తున్నారు కదా. ఇప్పుడు 500-600 మంది ఒకేసారి గుంపులుకి వెళ్తున్నారు. మినిమం సినిమాని ఇండస్ట్రీ హిట్ అని వాళ్ళంతటా వాళ్ళే ట్రోల్ చేసే మాదిరిగా అయిపోతున్నారు. కానీ సో ఇండస్ట్రీ హిట్ ఫట్టు అనేది తర్వాత సంగతి. మంచి హౌస్ఫుల్ అవుతుంది, ఇండస్ట్రీ రికార్డ్ అని అనవసరంగా ఆ ట్రోలర్స్కి కానీ నెగిటివిటీ అనేది వాళ్ళే స్ప్రెడ్ చేసుకుంటున్నారని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది భయ్య నాకు. ఎందుకంటే ఇంతమంది పబ్లిక్ మేము రివ్యూస్ తీసుకుంటాం కాబట్టి పబ్లిక్లో ఉంటున్నాం కాబట్టి సో చాలా బాగా పాజిటివ్ టాక్ వచ్చింది కన్నప్ప మూవీకి. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది, ఇంతమంది హౌస్ఫుల్లో వెళ్తున్నారు. సో ఇంకా టాక్స్ అయితే పెడుతూనే ఉన్నాము. నాకైతే చాలా బాగా నచ్చింది, సినిమా బి నచ్చింది. సో క్రౌడ్ చూస్తున్నారు కదా, ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు. ఇవాళ మార్నింగ్ నుంచి ట్రోల్ చేస్తున్నారు బాగా. ఈరోజు మార్నింగ్ నుంచి ట్రోల్ చేస్తున్నారంటే ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకో ప్రాబ్లం లేదు. కానీ ఇండస్ట్రీ రికార్డ్ అనేది అది కొత్తగా అనిపించింది. ఇండస్ట్రీ రికార్డ్ అనేది డే 1 రికార్డులు చాలామంది పెద్ద హీరోలు అవి ఉన్నాయి. డే 1 రికార్డ్ అంతే, నువ్వు ఫస్ట్ డే హౌస్ఫుల్ కొన్ని థియేటర్లు కాలేవు, మరి అలాంటప్పుడు డే 1 రికార్డ్ ఎట్ల నుంచి వస్తాయి. ఈ సెకండ్ డే ఫస్ట్ డే కొంచెం పబ్లిక్ టాక్ పాజిటివ్గా రావడంతో ఇప్పుడు చూడండి హౌస్ఫుల్. ఒకసారి క్రౌడ్ని చూపించండి బ్రో ఒకసారి, ఎంతమంది ఉన్నారు. సో హౌస్ఫుల్ అవుతున్నాయి బోర్డ్స్ అన్నీ. సో అంత మంచి దాన్ని అనవసరంగా ఇండస్ట్రీ రికార్డ్ అని వాళ్ళంతటా వాళ్ళే నెగిటివిటీ చేసుకోవడం అనేది నాకు మంచిగా అనిపించలేదు. సినిమా చాలా బాగుంది, అందరూ వచ్చి చూడొచ్చు. సో ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏ థియేటర్లో చూసినా హౌస్ఫుల్ ఉంది. మంచు విష్ణు క్లైమాక్స్కే బాగా నచ్చాడు. అంటే ఇప్పుడు మంచు విష్ణు అన్న ఫస్ట్ నుంచి ఎన్ని సినిమాలు తీసాడో అన్ని సినిమాలు అంత నచ్చలేదు. కానీ ఈ క్లైమాక్స్లో మంచు విష్ణు చేసిన యాక్టింగ్ ఇక హైలైట్ అని చెప్పుకోవచ్చు బ్రో. ఇంకోటి ప్రభాస్ అనే ఎంట్రీ మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. ఇది నాకు చాలా బాగా నచ్చింది బ్రో నాకైతే. అంటే మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన మూవీ అంటే మామూలుగా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, యావరేజ్ ఉంటుందిలే, నార్మల్ ఉంటుందిలే సినిమాని. బట్ ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఎంత నమ్మకం పెట్టయితే తీసారో సినిమా లోపల కూడా అదే రెస్పాన్స్ ఉంది. సో అంటే చాలామంది చెప్తున్నట్టే కొంచెం ఫస్ట్ హాఫ్ స్లో ఉంది, ఫస్ట్ హాఫ్ పరంగా స్లో ఉంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ప్రభాస్ ఎంట్రీ వచ్చుద్దో, సో ప్రభాస్ ఉన్నంతసేపు ఉంటుంది. అండ్ దాని తర్వాత మంచు విష్ణు లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ యాక్టింగ్ ఉంటుంది భయ్య. అంటే మోహన్ బాబు ఒక్కరే ఆ ఫ్యామిలీ నుంచి ఒక గొప్ప యాక్టర్ మనకు తెలిసినంతవరకు. బట్ ఈ సినిమాలో చూసినాకైతే ఇంత యాక్టింగ్ పెట్టుకుని ఇన్ని రోజులు వేరే సినిమాలు ఎందుకు చేయలేదా అనిపించింది. సో ఆ యాక్టింగ్ చేసి ఉంటే ఈ పాటికి ఒక మంచి హీరో అవుతుండే. బట్ ఇప్పటికైనా కన్నప్ప మూవీ అయితే మంచి టాక్ బాగుంది, రెస్పాన్స్ బాగుంది. సినిమా థియేటర్ కూడా మస్తు చాలామంది ఫుల్ అవుతున్నారు. బాగుంది, నా ఫ్యామిలీస్కి మంచి సినిమా ఇదైతే, చాలా మంచి సినిమా. అంటే మనకి డివోషనల్గా ఏం కావాలో మూవీలు అయితే అది చూపించారు. ఎక్స్ట్రాడినరీగా చెప్పాలంటే మాత్రం ఎండింగ్లో అయితే ఇంకా ఆయన కళ్ళు చూస్తుంటే మన కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేస్తాయి. ఆ రేంజ్లో ఫుల్ అయిపోయింది. సెకండ్ డే వచ్చేస్తుంది బరాబర్. ఈ సినిమా ఎంత లేదన్నా 300 నుంచి 400 కోట్లు అయితే బరాబర్ కొట్టేస్తుంది. సో అదైతే కన్ఫర్మ్ ఒక బిగ్గెస్ట్. అంటే ఇక నాకు తెలిసి మంచు ఫ్యామిలీలో మళ్ళీ ఇంత పెద్ద హిట్ పడుద్దో లేదో తెలియదు, కానీ ఇది మాత్రం ఇక వాళ్ళ లైఫ్లో నిలిచిపోయే సినిమా అంతే. కన్నప్ప రెండో రోజు కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్తో ముందుకెళ్తుంది. అనవసరంగా ఒక సినిమాను ఎట్లా పబ్లిసిటీ చేసుకొని ప్రజల్లోకి ఎలా తీసుకోవాలి అనేది మంచు ఫ్యామిలీకి తెలియనట్టుంది. ఈరోజు మార్నింగ్ ఇండస్ట్రీ రికార్డ్ అని పోస్టర్ ఎందుకు అవసరమా? ఇది ఎంత ట్రోల్ అవుతుంది, ఎంత నెగిటివ్ అవుతుంది. అరే ట్రైలర్ వచ్చిన తర్వాత నెగిటివ్ అనేది చాలా తగ్గింది. మళ్ళీ మంచి పాజిటివ్గా వెళ్తున్న దాన్ని వాళ్ళంతలకు వాళ్ళే నెగిటివ్ చేసుకునేటట్టు మంచు ఫ్యామిలీ అయితే అనిపించింది. ఇండస్ట్రీ రికార్డ్ ఎందుకు, సినిమా హిట్ కావాలని కోరుకోవాలి. పోస్టర్ వచ్చిన తర్వాత మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో దుమ్ము లేచిపోతూనే ఉంది. ఇండస్ట్రీ రికార్డు గతంలో గేమ్ చేంజర్ రికార్డు కూడా బద్దలు కొట్టింది అనే విధంగా. ఎందుకు ఇంత భక్తి సినిమా మంచు ఫ్యామిలీ రాక ఒక హిట్ పడ్డది మంచు ఫ్యామిలీకి. దాన్ని మెల్లగా ఒక స్టార్ హీరోని తెచ్చుకొని ప్రభాసం తెచ్చుకొని ప్రమోషన్ చేసుకొని సినిమాలో మంచి ప్రెస్ మీట్ పెట్టుకొని ప్రభాస్ను ఇంకో స్టార్ హీరోను తెచ్చుకొని మంచి పబ్లిసిటీ చేసుకొని ఈ వీకెండ్ లోపు మంచి కలెక్షన్ వచ్చేటట్టు అలా ప్లాన్ చేసుకోవాలి. అరే రికార్డులు కొట్టింది ఇది కొట్టింది అంటే అవసరమా మంచు ఫ్యామిలీకి రికార్డులు? ఒకప్పుడు రికార్డులు చూడలేదా మోహన్ బాబు పెదరాయుడితోటి? ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఇది చాలా ఘోరమైన ట్రోల్స్ అయితే వస్తున్నాయి. సినిమా రెండో రోజు కూడా థియేటర్లు అయితే ఫస్ట్ హాఫ్ ట్రోల్ చేసిరు, థియేటర్లోనే ట్రోలింగ్ నడుస్తుంది. 100 మంది కాదు షేర్ ఖాన్ అని మగధీరాలు అంటే ఇళ్ళల్లో 1000 మంది రాని అనే డైలాగ్ కూడా మస్తు ట్రోల్ జరుగుతుంది. కానీ ఆ ట్రోల్ అన్నీ మర్చిపోయేటట్టు సెకండ్ హాఫ్ ఉంది. అంత మంచిగా సెకండ్ హాఫ్ ఉన్నప్పుడు ఫస్ట్ హాఫ్ దెబ్బ కొట్టినా సెకండ్ హాఫ్ నిలబెట్టినప్పుడు అరే జాగ్రత్తగా ఆ టాక్ను కాపాడుకోవాలి కదా మూవీ టీము, హీరో కాపాడుకోవాలి కదా, వాళ్ళే ప్రొడ్యూసర్ కదా. అరే ఇంత పెద్ద ప్రభాస్ రూపాయి తీసుకోకుండా నటించండు, అసలు మోహన్ లాల్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించండు. అవన్నీ మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా మనకు బెనిఫిట్ అయ్యేటట్టు చేసుకోవాలని మూవీ టీం ఆలోచించలేదేమో. అప్పుడే మంచు విష్ణు అయితే నేను 6 కొట్టినా ఇండస్ట్రీ రికార్డు అని అంత ట్రోలింగ్ నడుస్తుందబ్బా. సినిమా మాత్రం క్లైమాక్స్లో నిలబెట్టింది, అందరినీ నిలబెట్టింది. వాళ్ళు ఇలా చేస్తే మళ్ళీ సినిమా 2 వారాలు కూడా నడుస్తుందో నడదు అది కూడా డౌటే. థియేటర్లో మాత్రం లేడీస్ మాత్రం
మంచిగా కనెక్ట్ అయ్యారు, భక్తి భావంతో కనెక్ట్ అయ్యారు. దాని ప్రచారం చేసుకోవాలి. లేకపోతే ఇది కూడా మరో జిన్నా మరో సన్నా పిండి అయిపోతుంది. వీళ్ళు ఇలాగే 100% మళ్ళీ జిన్నా కాకుండా చూసుకునే మంచి ఫ్యామిలీ. థ్యాంక్ యూ.